జనరల్‌గా అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే నలుగురు 100 మాటలు అంటారు. సో, మీరు చేస్తుందేంటంటే కొంచెం ప్యారడీ ఐ మీన్ చూసేవాళ్ళకి కామెడీగా ఉన్నా, సో, అది బోల్డ్‌గా అన్నట్టు కొంతమందికి అనిపిస్తది. సార్ మీ చుట్టుపక్కల ఏమైనా మాటలు ఇలా అంటారా మీకు? అంటారు, మొహం మీద అనరాళ్ళు, హ్మ్. చాటుకుంటారు అంతే. హ్మ్. దీనికి అంటే మేము పేరడీ సాంగ్స్ చేసిన తర్వాత ముందు ఈవెంట్స్ చేసినాం, హ్మ్. బయటికి వెళ్ళినాం. అప్పుడు ఎవరేమంటారు అనేది మాకు ముందు తెలుసు. హ్మ్. దాన్ని ఫ్యామిలీ దాకా పడి ఫ్యామిలీ ప్రెషర్ మళ్ళీ అది ఆపేయు అన్నదాకా మాది కాదని చెప్పేసి పేరడీ స్టార్ట్ చేయగానే ముందు ఫ్యామిలీకి చెప్పుకున్నాము. హ్మ్. ఇట్లా ఉంటుంది, ఇట్లా చదువుతున్నాం, ఎవరేమన్నా పట్టించుకోకరు అని చెప్పి హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ చేసారు. మీరు ఎంతమంది? మేము ఇద్దరం అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెలు. అన్న బ్రదర్ లేరు. లేరు. సో, ఈ సిస్టర్‌కి బ్రదర్‌లు అయితే లేరు ఇద్దరికి. ఓకే. ఏదైనా ఫస్ట్ అయితే మీరు కొంచెం ఒక దృఢ సంకల్పంతో అయితే ఒకటి స్టార్ట్ చేశారు. సో, దానివల్ల అయితే కొంచెం ముందుకెళ్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడిప్పుడు పర్లేదని నేను అనుకుంటాను. అవునా కాదో మరి మీకే తెలియాలి. సో, అంటే ఏంటి మీరు లైఫ్‌లో ఏం చేద్దాం అనుకుంటారు? ముందుకే అంటే ఎలాంటి డ్రీమ్స్‌తో వెళ్దాం అనుకుంటున్నారు? సింగింగ్. సింగింగ్. సో, అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళకి సింగర్‌లుగా అవకాశం తక్కువ అని విన్నాం. మరి అప్పుడు వస్తాయని అనుకుంటారా? వచ్చింది చూసుకుంటాం అన్న, హ్మ్. వచ్చింది చేస్తాం. సింగింగ్ అంటే మా ప్రాణం పోయేంత వరకు మాత్రం ఇది వదులుకోమంతే. హ్మ్. ఏదైనా వదులుకోవడానికి రెడీ మాత్రం దీనికి రికార్డింగ్స్ వస్తే చేసుకుంటాం. ఇది ఏదో మేము టైం పాస్ కు చేసుకుంటున్నాం అంతే, ఫేమస్ కోసం కాదన్న. కానీ ఇదే కొంచెం అయింది కదా కొంచెం ఫేమ్ అంటే ఈ అవ్వడం వర్డ్స్ తీసేసి టాలెంట్ గుర్తిస్తే మాత్రం వెళ్తాం కదా నమ్మడికి. అలా గుర్తిస్తారు ఎవరైనా? ఆ గుర్తించే వర్డ్సే వాళ్ళు ఎక్కువ ఇప్పటికైతే ఆ వర్డ్స్‌నే ఎక్కువ గుర్తిస్తారు. అంటే ఏంటి కొత్తగా చేస్తారు, కొత్తగా అంటారు అని అలానే ఉంటానే కదా. సో, ఏదైనా కొత్త సాంగ్ కూడా పాడదాం పని ఇద్దరు కలిపి ఒకటే పాడతారు కదా. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మో, నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ, నిలబడి నిన్ను చూసి నానే నా ముదుగుమ్మో, నీ నల్లం చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్ సూపర్. ఇవే ఇప్పుడు మీ ఇద్దరు కలిసిన తర్వాత మీరే రాసుకుంటారా? అంటే ఇలా అనుకుంటారా లిరిక్ అని? సో, ఇంతకు ముందు ప్యారడీతో ఒక షో వచ్చేది మా టీవీలో ఈటీవీలో సమ్. సో, అవి అలాంటివి కొత్తగా ఏమైనా షోస్ మీరు ట్రై చేశారా? లేదు లేదు, ఎక్కడ ట్రై చేయాలా? ఆటపాట షోలో ఓన్లీ అంటే పేరడీ కాదు, నార్మల్ గా ఫోక్ దానికి వెళ్ళినాం. ప్యారడీలో ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 20 చేసి ఉంటాం. 20 చేసి ఉంటారా? సో, కంటిన్యూ పాడమంటే ఎన్ని పాడతారు? సక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే డురుడుడురుడుడుడుడు సిగ్గన్న లేదారా పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా ఇందిర నీ పంట. ఈలోపు చిన్నగా ఎలాగా ఫన్లోకి వెళ్ళాం కాబట్టి మీరు ఇప్పుడైతే కొంత టైం అయింది, నెక్స్ట్ అయితే మ్యారేజ్ అంటూ చేసుకోవాలి. సో, అంటారు కదా పెళ్లి చేసుకోవాలి అది ఇదని. సో, ఏంటి లవ్ మ్యారేజ్ అనుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా? ఏదో ఒకటి మా రాత్రులు ఎట్లుంటే ముందు ముందు ఇంకా ఇప్పుడు అంటే రాత్రులలో ఉన్న ముందు మనం రాసుకుంటారు కదా ఈ మధ్యన. ముందు రాసుకోలేం కదా, ఏమో ఎట్లయితుందో. ముందు పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ చూసి చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు ఏంటనుకో నువ్వైతే ఏం చెప్తావు? పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా? చేసుకుంటే మాత్రం లవ్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పించి చేసుకుంటా. ఓకే, లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటావు. వచ్చినప్పుడు బలి అయితే నిన్ను ఒప్పించాలి, వాళ్ళని ఒప్పించాలి కదా, అంతే కదా. ఇంటి కాడ పిల్ల చెల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, బస్సులద్దు బండ్లు వద్దు అయ్యా సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు. ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. ఇలాంటి సాంగ్స్ కూడా ఇంకా ఉన్నాయా? సో, అన్నీ ప్యారడీ అనుకుంటా, ఎమోషనల్ కూడా ఉంటాయి అయితే. సో, ఎమోషనల్ ఇంకేమైనా ఉన్నాయా? దాచిపెట్టినట్టున్నారు. రైతు గురించి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా,
ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా. బా, భలే ఉన్నాయి. ఇంకా దానికని ఇవే బాగున్నట్టు కానీ ఇవి ఎక్కువగా కనెక్ట్ అవ్వవు జనాలకి. ఎప్పుడు నీ అవ్వ అని బూతులు తిడితేనే జనాలకి వెళ్ళినట్టు ఉన్నాయి. బాగా అవి కనెక్ట్ అయినాయి కదా. ఇవి కూడా పాడారా మీరు ఇన్స్టాలో? దీంట్లో దీని రీచ్ ఎలా ఉంది? కూడా అంతే ఉంది. ఇప్పుడు దారిలోకి వచ్చారు అంటారు. అది వాడండి. మళ్ళా పేరు పెట్టుకుని మళ్ళా స్టార్ట్ చేసారు. డ్రైవర్ యాడా ఉన్నావో నువ్వు యాడా ఉన్నావో నువ్వు ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా ఇల్లే ఇడిసావో పిల్లల నెడబాసినావో నువ్వు ఎన్నో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా. బా, చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. సో ఒక్కొక్కటి బాగా కనెక్ట్ అవుతున్నాయి. బట్ నువ్వు సింగర్ గా వెళ్తున్నావు, నువ్వు కూడా సింగర్ గానే ట్రై చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ నుండి సింగర్ గా అయితే వచ్చేసా అంటే ఇంతకు ముందు లేదన్నారు కదా. డాన్స్ క్లాస్ కూడా ఓకే, ఆల్రౌండర్ అవుతున్నావు అయితే. ఫోక్ సాంగ్స్ ఎక్కువ అంటారు కదా, అంటే తెలంగాణ అంటే ఎక్కువగా మనకు తెలిసింది ఫోక్ సాంగ్సే. దీన్ని బాగా పాడుతారు అండ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా బాగా వింటారు అనమాట ఫోక్ సాంగ్స్ అనేది. మీరు బాగా ఇంట్రెస్టెడ్గా విన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఫోక్ సాంగ్స్లోను? అన్ని ఉంటాం ఫోక్ సాంగ్స్. ఇంట్రెస్ట్ అండి ఏం లేదు. అంటే నాకు బాగా ఇష్టం ఇది. కొన్ని కనెక్ట్ అవుతాయి చూడు, అంటే సింగర్లు అనేసరికి ఈ పాయింట్లో ఓకే ఈ సాంగ్ బాగుందిరా అని అంటారు. అలా నాకు ఇష్టం అన్నట్టు వేరే వాళ్ళది ఫోక్. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల. ఈ సాంగ్ బాగా ఇష్టం నాకు. సూపర్. నువ్వు కూడా సాంగ్ ఏదో పాడినావు కదా, మీ ఫోక్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అయింది కదా. ఎన్ని సాంగ్స్ పాడా ఫోక్ సాంగ్? నార్మల్ ఫోక్ సాంగ్స్ లా ఒక 10-11 అన్న. ఓకే ఓకే. దాంట్లో బాగా వైరల్ అయినవి ఈ బరెనమి బంగ్లా కడితే సాంగ్, ఇంకోటి మంతెన రోడ్, అది మీరు సింగిల్ కాకల్ల కడ్డుల దిలీప్ దేవగన్ అన్నతోటి వాడినాము. ఓకే, పాడదాం ఏదైనా. ఆకుల కూర సీసల కల్లు అనడు దాగిన పానమురా కాకల్ల ఒరి కడ్డుల్లా చిన్నవనైతే మరువకురా కాకల్ల ఒరి కడ్డుల్లా ఒక్క కోడు గుడ్డు తెచ్చి ఆమ్లెట్ వద్దనే తింటాడురా కాకల్ల ఒరి కడ్డుల్లా చిన్నవనైతే మరువకురా కాకల్ల ఒరి కడ్డుల్లా. అంటే ఇదే సాంగ్ దిలీప్ దేవగన్ నేను డివైడ్ వాడినా. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.